మార్గంగా పోతుండే కానీ వాళ్ళు పూలు పట్టులో ఆడిన తర్వాత ఒక మల్లె మొగ్గ భూమిలో పడినట్టుగా మల్లె మొగ్గ భూమిలో పడగానే ఏం పుట్టే తాత నాగల గట్ట పుట్టినట్టుగా ఆ గట్ట లోపల 12 సభలు ముసిడి పుట్టినరా ఆ ముసిడి లోపల 7 కోళ్ళ పుట్టినట్టు కదా పుట్టినది ఆ 7 కోళ్ళకు ఒక్కొక్క కోళ్ళకు ఒక్కొక్క పుట్టిన పుట్టినది ఇలాగా ఎట్లా కొమ్ముల పొగిలి పెట్టము 4వ కొమ్ముల నాటి కదా 5వ కొమ్ముల అరవము 6వ కొమ్ములు ఏకైతే రాక్షసులు 7వ కొమ్ములు ఏం పుట్టిన తెలిసిన 7వ కొమ్ముల ఈ మంత్రిగారు ఆయన మరాఠీ పుట్టినాడు కదా 3 పుట్లు పురాలు చదివాను చదివినా 7 పుట్లు ఏకైతము 5 పుట్లు అరవను ఇటువంటి మంత్రిగారు ఆయన మరొకడానికి ఈ 7 పుట్ల లోకంలో నన్ను జయించ వీడు నన్ను సమరించే
ఎవరు లేరు కదా. అదే ఇంకా ఎటువంటి వాడు తెలుసు ఎటువంటి వాడు పాలు నీళ్లు కట్టకట్టున్నాను, ఎగిరిస్తున్నాను, గడ్డిని బిడ్డగా చేస్తున్నాను. ఈ మాకమో నిన్ను కాదు మంత్రి మాయం చేస్తాను కొడుకా. నేను పెళ్లి కాలేదు ఇటువంటి మంత్రి కాదు. మాకు మాట ఇంకా ఏం చేస్తా పచ్చుగా ఏం చేసి భూమిని కొట్టి భూతాలు చెప్తాను, ధరని కొట్టి దయాలు చెప్తున్నారు. ఇంకా ఎటువంటి వాడు తెలుసాడు ఎటువంటి వాడు అరవై ఆరు కండాలు 99 రంజులు చెప్పిన వారికి ఇందులంతా ఉండుకొని నాకు కొన్ని దయ్యాలు కూడా నాతో ఊడిగా ఉన్నవరా. ఊడిగా నీకు దయ్యాలు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నది. ఏమే ఎప్పుడు దైవం సాకిల దైవం జీవిత పట్టు, మంగళ దైవం అత్తము చెప్పుడు, భూమి దైవం గుండు మండను, ముసిలి దైవము కాళ్ళు తీసుకున్నారా నాకే. అదే నీకే అవను ఇంద్రంతా ఉండుకుని సాగుకుండా 99 లంచలు అందరికీ మేట అయింది. అవులామూల పేటలో జ్ఞానగళ్ళు పెట్ట గాళ్ళ సంగు ఉన్నది కదా, అందుకే మేట 99 లంచ నీ పక్కిన మామ పిలిచినారని చెప్పి పిలుచుకోలపర తర్వాత చెప్తా నీకే. 66 పెండ్లము 99 లంచులు అవను కదపా. ఈ కాలంలో ఒకరు కట్టుకునేదానికే బాధ, నువ్వు పోయి 66 పెండ్లాములు 99 వీళ్ళంతా నా మంత్రము మాయమ చేత చెరక్కొనిచ్చినరా ఎత్తుకొచ్చిండవు మా అమ్మతో. నువ్వు మా అమ్మతో ఏం ఇట్లా పోయేలే ఏడు వచ్చే పోయేది అట్లా చేయమరా. అది టెక్నాలజీ డిప్రెషన్ కదా. అయితే కోరికల తర్వాత చికెట్ నా కొడుకు మాట్లాడే అమ్మా గాండ్లి సింగ రాయే అమ్మా నీ మొగుడు వెయిటింగ్ పక్కిరోడు నా తెల్ల తెల్ల సీరాడు Gracias.
మాది ఎవరు తెలిసిన ఎవరు మాది నాగలాపురి గట్టు. ఆ, ఈ నాగలాపురి గట్టులో అవునా మూలాలి పేట, చేట అవునా మూలాలి పేటలో వస్తాది ఒక పేట, ఆహా. వస్తాది ఒక పేటలో నా పేరు అందుగాతి గాంట సంఘం అంటారు. గాడి సంఘ గాంధీ సుంకారా గాంధ సంగమ అన్న. గాండ్ల సంగమ్మ అవునప్ప సేవక పై నేనొక్క గానగిది నా రూప లావణము చూసి నా ఒలకు అయ్యారము చూసి వాడు నన్ను పెట్టుకోనుండాడురా. పెట్టుకుంటారా మానవ మరి తెలిసితే యాడ్రా పెట్టుకుంటారు అంట పొక్కిన వారికి 66 పెళ్ళాను 99 లంచం. అందరికి చిన్న లంచ్ ఏంటి రా నేను నీ మాకమ్మయ్య యాల్ బాబు నువ్వు నా పెట్టుకుంటూ వెళ్ళిందే తప్ప నీ పుట్లివరా. ఇప్పుడు నన్ను పిలిచిన వారు ఎవరు? వాడే మీ మామ మామూలు షర్ట్కి వెళ్దామా? అలాగే బాబు. రంగుల సాగే పుష్పలాడే ఎప్పుడు మేమన్నది సంబుడితో మామా పుచ్చుడు మామా మామా ఎప్పుడు ఏ కాలం లేదు నన్ను ఎందుకు పిలిచినావు మామా? అది మామా అవును అందరికి మేటైంది నువ్వే కదా. నేనే కదా. ఇప్పుడు నీవు నాకు ఒక ఉపాయం చేయలేదు సంఘం. అది మామా ఈ నతన వీధిలో ఈ మతమత మధ్యాహ్నం ఎండులో ఈ గంగ యొక్క వృక్షం కింద ఎంత విశాంతిగా ఉన్నది, చాలా ప్రశాంతంగా ఉన్నది మామా. అవును కదా సంఘం. ఇప్పుడు నాకు ఒక ఉపాయం చేయాలి కదా ఇక్కడ అదేంటి మామా? సంఘం. ఈ గంగరేఖ వృక్షం కింద కొత్త కొత్త భోజనేసి బంగారుకి తల్లి నేసినావంటే నీవు నేను మధ్యాహ్న పొందాలి కదా సంఘం. ఇప్పుడు మామా ఈ పట్టాపకము మఠమఠా మధ్యాహ్న కాలము మనము సరస్సు మాడాలని. అవును సరసానికి ఇది సమయం కాదురా మామ. ఈ పట్టాపకము సరస్సు ఇది పట్టాపకలు మఠమఠా మధ్యాహ్న కాలం మనం సరస్సు మారుతా ఉంటే చూసిన వారు పక్క నది పక్కల 12 వేస్తారు. మమ్మల్ని మామ ఇది సమయం కాదు సరసానికి. సరసానికి సమయం కాదా? ఏ సంఘం అనుకున్నప్పుడు
ఇప్పుడు నువ్వు ఏదైనా నీవు నేను మధ్యగా పొందాలి ఇక్కడ కమాందుడు నీ పక్కలని పొందాలి. అవును. మళ్ళీ పంచమా మేలు వేసిన మళ్ళీ మంచం వేసి బంగారు పడక వేసి సంతోషంగా పండు పెట్టాను కదా, నిద్రపోకుండా ఆకాశమే చూస్తాను. విశాంతిగా ఉన్నది సంఘం ఇక్కడ. అవును మామ. మన ఇద్దరు ఇక్కడ పొందించే సమయం అంతనా మామ తూరు పొన్ని పడిపోయిన సమయం అందున తూర్పు భాగంలోకి ఒక పక్షి పడమట భాగంలోకి ఒక పక్షి వచ్చి చెట్టు మీద రాలినాడు కదా. కదా ఎంత అందము ఎంత చందము, ఇటువంటి ఏడు జోడు నాకు లేకపోయినది కదా. మామ సంగు ఆ పోతు పక్షి నువ్వు, ఈ పెట్ట పక్షి నేను, నీకు తగ్గిన ఈడు నేను, నాకు తగ్గిన జోడు నువ్వు ఉన్నావు కదా మామ. నీకు నాకు ఈడు జోడా? సంగు ఒక్కొక్కరిని ఒక్కొక్క కంచంలో పెట్టి చూసినాను. సరే ఇట్లా ఈడు జోడు నాకు లేకపోయినది కదలే. అట్లయితే నీకు ఈడు జోడు నేను కాదా? నీవా? ఏ సంగు మామా, నీవు నాకు ఈడు జోడా? నా వయసు ఎంత తెలుసిన? ఎంత? నా వయసు 12 ఏళ్ళు. నీ తాకముందా? 12 ఏళ్ళు. 12 మొత్తం 24 ఏళ్ళు. సంగు 24 పాత గోళని పాత తోలు ఇసి పుట్టయిపోయినావు. నీకు నాకు ఈడెక్కడ తోడెక్కడ? నేను సుద్యా. అవును. నేను ఇష్టా. అవును. ఏ మామా సంగు, నా కొడుకు ఎవరైనా చూస్తారా? నా ఒలుపు వయ్యారం ఎవరైనా ఆడుదురా? సంగు, అక్కడ ఒకవేళ నా ముందు ఏమో ఒక చింకు పులికేమో కులికినావంటే నువ్వే పెట్టుకుంటా. ఒకవేళ ముసురు పులుకు కులుకుతే, ముసలి పులికేమో కులికినావంటే నీకు మించి అసలు ఒకవేళ పాయం పులికినావంటే నిన్నే పెట్టుకుంటా. లేకపోతే నీకు మించిన రమ్మని, నీకు మించిన సౌకర్యం తెచ్చి దానికి దీనికి లడాయి పెట్టి అడగా ఉంది తమాషిస్తాను. దానిలో తప్పేస్తే నిన్నే కంట, నీలో తప్పేస్తే కూడా మామా నీ కొత్త లంజ తప్పు చేస్తే కొత్త లంజని పొందే న్యాయం. నేను పాత లంజ, నేను తప్పు చేస్తే నాకు పొందే. అది కొత్తని పారిపోత కూడా పోయిస్తుంది. నీవు పాతం కదా నాతో ఉంటావు కదా. ఓహో, నేను ఇస్కీ బుద్ధి. నా కొడుకు చూపిస్తా చూడు మా చాంగరు చాంగురే బంగారు రాజా, చాంగురే బంగారు రాజా,
మామా ఇప్పుడు నేను పురికినప్పుడు ముసలి కొడుక ప్రాయం కొడుక ఇప్పుడు కూడా ముసలి పులుక మాకు పోయి మునుకోక ఎంత పులికలే నీవు ముసలి పులుకది మాట మాటకి ముసలి అంటే మామా ఒకరు ఉదికి చూడాను ఏడు పొద్దాలకు లోకల్లో వెతికితే కూడా నాకన్నా అందగాది, నాకన్నా రూపవతి, నాకన్నా వయారవతి ఈ ప్రపంచంలో పుట్టలేదు. 714 లోకాల్లో జన్మించలేదు. నాకు మించిన రంభ, నాకు మించిన ఊరవతే, నాకు మించిన వయ్యారు లేదని వినిపిస్తున్నావు సుమ్మా. ఇక్కడ కంటి మీద ఇక్కడ చూపిస్తాను చూడమే. ఎక్కడ 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 అయ్యన్నారు ఎక్కడా దొరకలేదు. పడమట భాగం అండి తిప్పంగా ఆ పానికలు ఇప్పుడు పెద్ద మధ్యన 7 వద్ద రాజులు కడబోటి కారవద్ద రాజు భార్య బాలనాగుల అంజనం లేక చూడవే సంఘం. మామ బాలనాగు అంటే లోకానికి లోక పతివ్రత. ఆ పతివ్రత సమాసానికి నువ్వు పోయినావంటే నువ్వు సర్వనాశనం అయిపోతావా మామ. నీ మసీది పాటికి చేరు కలుస్తుంది, నీ ప్రాణానికే ముప్పు కలుగుతుంది. ఈ 3 లోకంలో కానీ 7 పెద్ద లోకంలో ఇంకా ఎవరు పుట్టలేదు, పుట్టలేదు కదా. సరే మామ, నువ్వు బాలనాగని తెచ్చేదేమో సరే, నన్ను ఎందుకు పిలిచాప్పుడు? నువ్వు పిలిపించిన కారణమవుతున్నావు కదా సంఘం. అయితే బాలనాగు తేవాలంటే నాకు కొన్ని అనుపానాలు తయారు కావాలా. ఎటువంటివి? సంఘం 3 పుట్ల రొట్లు, 6 పుట్ల పెద్దలు, 4 నల్లమండు, డబ్బుని ఇదంతా తెచ్చి ఇచ్చినావంటే అప్పుడు చూడగా బోధుల చేత ఇప్పటికీ మాట 60 పట్ల సారా 30 పట్ల కళ్ళు తెచ్చేయమే. తర్వాత చెప్తా. తెచ్చదని మామా బోర్గుట్లో నేను కలిసినాను.
కాల్చుకొచ్చిందాను, ఆ, గుమ్మడికాయ ఇట్లా అభిడి తెచ్చిందాను, తెచ్చినావు కదా. తాటకాయ నల్లగుండు కూడా తీసుకొచ్చిందాను. ఆ, మామా సంగో గుమ్మడికాయ ఇట్లా అభిడి తెచ్చేది కాకుండా ఆ. నీకు చాలా ఇష్టమని చెప్పి 60 బాట్ల సారాయి, 30 బాట్ల కళ్ళు ఇలా చేసి తెచ్చినాను. మామా 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 తెచ్చినావు కదా. కళ్ళు ముందరగా తాగుతావా, ఆ, కళ్ళు తాగకుండా నా సారు తాగుతావా, సారాయి తాగుతావా? సారయ్యా ఏ ముందు బాబులు, ఏ ముందు బాబులు, కళ్ళు పడితే మనకు ఎవరు మాట్లాడలా? ఏ ముందు బాబులు, ఏ ముందు బాబులు, కళ్ళు పడితే మనకు ఎవరు మాట్లాడలా? సంగో మామా, ఇదే మెయ్యి గదులు కొడుతుంది. ఇప్పుడు తానే టెంకాయ మా ఇంకా దించుకొచ్చిందా? అయితే తెచ్చినావు కదా. అవును మామా. సంగో గాంధీ సమానమైన సారాయ గాంధీ బోధ చేసినావా? బోధ ఎక్కడియా? ఏయ్, ఓ 30 పట్ల సారా, 60 పట్ల కళ్ళు ఆ. సల్లమ్మ చేస్తానే సారా పట్ల సారా 30 పట్ల కళ్ళు ఇంకా తెచ్చిచ్చినావు కదా. అవును. ఇంత తాగినా కూడా నాకు ఇంకా భోజనం ఎక్కలేదు కదా. 60 బాట్ల కళ్ళు, 30 బాట్ల సారాయి పట్టి కూడా నీకు బోధ ఎక్కలేదా? లేదలే వా, నీకేం కడుపా లేకపోతే? సంఘో ఆ. పూచికి పాటే పంకకు కావా పూచికి పాటి పండుగ తెచ్చి సాటి మన చెల్లి తెచ్చి